వెల్కమ్ బ్యాక్ టు ఈజీ బైట్ ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మనం చేయబోతున్నది వెరీ సింపుల్ అండ్ నాకు మాస్టర్ షెఫ్లో ఆప్రాన్ గెలవడానికి దోహదపడిన ఒక రెసిపీ చేస్తున్నాము, మూంగ్ దాల్తో లడ్డు. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ రెసిపీ అండి నేను చేసిన దాంట్లో. అండ్ మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అండ్ టైం లేదు అనుకున్నప్పుడు ఇది మీ యొక్క బెస్ట్ రెసిపీ అవుతుంది అండ్ హెల్దియర్ ఫుడ్ ఆల్సో. మన ఈ మూంగ్ దాల్ లడ్డు చేయడానికి కావాల్సిన 4 పదార్థాలు, దాంట్లో పేర్లోనే ఉంది మూంగ్ దాల్. సో మూంగ్ దాల్ కావాలి, ఒక ఇలాచీ తీసుకుందాము, అది కూడా ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. దాని తర్వాత బెల్లం తీసుకుంటాము అండ్ ఘీ. సో మన బెల్లము మూంగ్ దాల్ ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలో ఉంటుంది. మరి రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? కమ్ లెట్స్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 కప్ అనుకోండి, ఇది ఒక జార్ అంతా తీసుకుంటాను. నేను ఇంత చేస్తున్నాను లడ్డు. సో నేను ప్యాన్ పెట్టుకున్నాను ఆల్రెడీ హీటింగ్కి. సో అండ్ నేను థిక్ క్యాస్ట్ ఐరన్ తీసుకుంటాను కాబట్టి టైం పడుతుంది. ఇది లెట్ ఇట్ కుక్ ఇన్ ఏ వెరీ స్లో టెంపరేచర్. మూంగ్ దాల్ వేసుకున్నాం కదండి, మీరు అప్పుడప్పుడు దీన్ని మెల్లగా టర్న్ చేస్తూ ఉండండి అంటే కలుపుతూ ఉండండి. అండ్ ఇది ఒక దూరగా వచ్చేంత దాకా వేయించుకుంటాం మనం. ఈ రెసిపీలో మీకు టఫెస్ట్ అనేది ఏంటంటే దూరగా వేయించుకోవడం అనేది మాత్రమే. చూస్తుంటే మూంగ్ దాల్ ఆల్మోస్ట్ ఒక 75% to 80% కనిపిస్తుంది, అంత ఎర్రగా అయిపోయింది. సో మనం ఇప్పుడు స్టవ్ కట్టేసాము. సో 1 నిమిషం చల్లార్చడానికి పెడదాం. వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన మూంగ్ దాల్ అయితే కొంచెం నీట్గా రోస్ట్ అయింది, అక్కడక్కడ ఎర్రగా కూడా కనిపిస్తూ ఉంది. సో మన దాకా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది నెక్స్ట్ కొంచెం చల్లగా అవ్వగానే గ్రైండర్ చేసుకుందాం. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది మన మూంగ్ దాల్. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. అండ్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఇప్పుడే అండి. మనము గ్రైండర్ తీసుకుందాం. గ్రైండర్లో ఫస్ట్ మూంగ్ దాల్ వేయండి. వేసిన తర్వాత జస్ట్ పల్స్ మోడ్లో ఒక 1 or 2 seconds పెట్టండి. సో పల్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ పరంగా ఉన్న బెల్లం ఉందో అది దానిలో వేసుకుందాం. అండ్ దాంతోపాటు ఇలాచీ కూడా వేసేసుకుందాం. అండ్ ఇది మొత్తం కూడా పల్స్ మోడ్లో మాత్రమే చేయాలి. దాని తర్వాత ఇది మొత్తం ఫైన్ పౌడర్ చేయకూడదు, కొంచెం దరదరా చేయాలి, అంటే కొంచెం బరకగా చేయాలి. మనం గ్రైండ్ చేయటం అయితే అయిపోయింది, పర్ఫెక్ట్ ఇట్లా రావాలి. ఇప్పుడు ఎట్లనే ఉండల్లాగా కడితే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మనం ఎట్లన్నా ఇప్పుడు గీ మిక్స్ చేసినప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక్కసారి ఇలాంటివన్నీ క్రష్ చేసుకున్నాము బిఫోర్ వి పుట్ ఆన్ ద గీ ఇంటూ ఇట్. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరి గీ యాడ్ చేసుకుందాం. అండ్ గీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం వేసుకోండి. మనకి ఉండగట్టుకునేంత వస్తే సరిపోతుంది, లేదనుకోండి మొత్తం గీ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం లడ్డూలు అయితే చుట్టుకున్నాము అండ్ ప్రాపర్గా ప్లేటింగ్ కూడా చేసుకున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో లడ్డూలు కూడా. అండ్ ఇట్ ఈస్ మోర్ హెల్దీ. ఎందుకు అంటే ఇది బెల్లంతో చేస్తున్నాం, షుగర్తో కాదు. సో ఇలాంటి మళ్ళీ వేరే రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగనే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.